మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఎగ్జామ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెయిన్స్ కు 92,250 మంది క్వాలిఫై అయ్యారు. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఎగ్జామ్ కొనసాగనుంది. అయితే నిన్నటి వరకు ఒక సందిగ్ధం అయితే నెలకొంది. మొత్తంగా అయితే బోర్డు ఏపీకి సంబంధించిన గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే రద్దు చేయడం కుదరదు అంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పటికే 92,000 పైచిలుకు మంది అభ్యర్థులు అయితే ఈ మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఎగ్జామ్ జరగబోతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లను అయితే ఏర్పాటు చేశారు. మెయిన్స్ కు 92,250 మంది క్వాలిఫై అయ్యారు. వీరంతా కూడా అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. అయితే ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సంబంధించి నిన్నటి వరకు కూడా సందిగ్ధత అయితే నెలకొంది. రద్దు చేయాలంటూ అభ్యర్థులు కూడా ఆందోళన చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అటు సీఎం చంద్రబాబు కూడా దీనికి సంబంధించి బోర్డుకు లేఖ రాశారు. అయితే గ్రాడ్యుయేట్స్ కి సంబంధించి ఏ విషయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోమంటూ కూడా బోర్డు ఎగ్జామ్ జరుగుతుందని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. మెయిన్స్ కు 92,000 పైచిలుకు మంది క్వాలిఫై అయ్యారు. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ కు సంబంధించి పేపర్ 1 ఎగ్జామ్ అయితే ప్రారంభమైంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అయితే నిన్నటి వరకు కూడా ఎగ్జామ్ కు హాజరవ్వమంటూ కూడా కొంతమంది అభ్యర్థులు అయితే ఆందోళన చేశారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా 92,000 మందికి పైనే మెయిన్స్కి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ప్రస్తుతం అయితే ఎగ్జామ్ రాస్తున్నారు. ఇంచుమించుగా 9:30 వరకు వాళ్ళకి ఆ సమయం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 9:45 వరకు అంటే 15 నిమిషాలు గ్రేస్ టైం ఇచ్చినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు మొత్తం అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే నిన్నటి వరకు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. 4 రోజుల పాటు గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీస్ అంటే అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. 100 మీటర్ల వరకు అభ్యర్థులకు సంబంధించినటువంటి స్నేహితులు, బంధువులు కూడా ఎవరో రాకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే దాదాపుగా 92,000 మందికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఇప్పుడు మొదటి పేపర్ అయితే రాస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఏపీపీఎస్సీకి సంబంధించి ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటిది, అటు రాజకీయాలకు సంబంధించినటువంటిది కాదు. అందుకనే అటు అభ్యర్థులు ఎంత అభ్యర్థించినా కూడా ఇచ్చిన డేట్కే ఖచ్చితంగా ఎగ్జామ్ని జరుపు తీరుతామని ఏపీపీఎస్సీ చైర్పర్సన్ అనురాధ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అటు ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ వీళ్ళందరూ ఆ ఎగ్జామ్కు వాయిదా వేయాలని కోరినా కూడా ఏపీపీఎస్సీ తన నిర్ణయాన్ని అయితే వెనక్కి మార్చుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అటు రాజకీయాలకు అతీతంగా ఏపీపీఎస్సీ అనేది రన్ అవ్వాలని చెప్తున్నటువంటిది అయితే పరిస్థితి అయితే ఉంది. అదే ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్పర్సన్ కూడా దీన్ని ఫాలో అయినటువంటి పరిస్థితి ఉంది. నిన్న విశాఖలో అయితే దాదాపుగా 2 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ చూసిన తర్వాత కూడా అటు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ను వాయిదా వేస్తారని అది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటిది ఏపీపీఎస్సీ ఎట్లాంటి రాజకీయ ఒత్తిళ్లకు కానీ రాజకీయ సిఫార్సులు కానీ పట్టించుకోకుండా ఎగ్జామ్ను అయితే ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 92,000 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యి లోపల ఎగ్జామ్ రాస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం ఏడీసీపీ లోపలికి వెళ్తున్నటువంటి అయితే మనం చూడొచ్చు. ఎగ్జామ్ సెంట్రల్ దగ్గర ఎలాంటి ఇబ్బందికర వాతావరణం అనేది ఉండకుండా ఉండేలాగా పూర్తి ఆ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం అటు విశాఖ సిటీలో మొత్తం అన్ని ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పగడ్బందీగా పోలీసు భద్రతను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే గ్రేస్ టైంకి సంబంధించి కూడా ఎక్కడ కూడా
ఆలస్యంగా అభ్యర్థులు వస్తారనేది 8:30 నుంచే అభ్యర్థులను లోపలికైతే అలౌ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం అందరూ కూడా అభ్యర్థులందరూ లోపలికి వెళ్ళిపోయేలాగా పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే ప్రస్తుతం అటు పరీక్షా కేంద్రాల్లోనూ బయట సెక్యూరిటీ పర్పస్లో కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎగ్జామ్ రాయమని కొంతమంది ప్రకటన చేసినా కూడా ఉదయాన్నే ఎగ్జామ్ సెంటర్ల దగ్గరికి అయితే భారీగా చేరుకున్నటువంటిది అయితే ఉంది. మొత్తం అంతా కూడా ఒక్కొక్క సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి మొత్తము అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ సెంటర్లకు అయితే చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో పోలీసుల అధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి అటు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక ఇచ్చిన నోటిఫికేషన్ ని అభ్యర్థులు వినియోగించుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే గ్రూప్ 2కి సంబంధించి మొదటి పేపర్ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం థ్యాంక్ యూ రాజు.